ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో భేటీ కానున్నారు. టూరిజం, వ్యవసాయం, సర్వీస్ సెక్టర్ పై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రాబోయే 3 నెలల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. సీఎం కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలతో సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత సమీక్షా సమావేశంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఎంతవరకు చేరుకోగలిగాం, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఉంటే దానికి గల కారణాలేంటి, వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలతో పాటు మరొక 3 నెలల్లో అంటే ఈ తర్వాత 3 నెలల్లో ఏమేమి ప్రణాళికలతో ముందుకు పోవాలి, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని అయితే సంబంధిత అధికారులతో, మంత్రులతో అయితే చర్చించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సమావేశం అయితే ఇటు వ్యవసాయంతో పాటు పర్యాటకం, అలాగే సేవా రంగం పైన పూర్తిగా ప్రాధాన్యత ఉందని చెప్పేసి కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభమైన ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాభావం తక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే పూర్తిగా కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం వైపు ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు, అలాగే హార్టికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, సంబంధిత అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసింది. రైతులందరూ కూడా వర్షానికి సంబంధించినటువంటి పంటలు వేయకుండా ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించేలా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా సూచించింది. అలాగే ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి ఏ రకంగా వ్యవసాయం చేయాలి, అలాగే నీటిని తక్కువగా ఉపయోగించేటటువంటి అంటే బిందు సేద్యం లాంటి వ్యవసాయాన్ని చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గత సందర్భాల్లో అలాగే గత సమావేశాల్లో కూడా అధికారులకైతే సూచించడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే జలహారతి కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడా కూడా నీటి కొరత అనేది లేకుండా కూడా ప్రతి ప్రాంతంలో కూడా నీటి కుంటలను పూర్తిగా కూడా నింపివేయాలి, అలాగే చెరువులను. సో దీనికి సంబంధించి హై ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించినటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అధికారులతో అయితే సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే పూర్తిగా రైతులందరూ కూడా ప్రత్యామ్నాయం వైపు పంటలకు సంబంధించి నివేదికను కూడా అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో వాటిని ముఖ్యమంత్రికి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరైతే అధికారులకు సంబంధించి సూచించినా కూడా అలాగే మొండిగా ముందుకు వెళ్ళి వర్షానికి సంబంధించినటువంటి పంటలు వేస్తే వారికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్న దానిపైన కూడా ఈరోజు చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇక పర్యాటక రంగానికి సంబంధించి ఆర్థికాభివృద్ధిలో అంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తోంది పర్యాటక రంగం. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి మరిన్ని చర్యలు ఎలా తీసుకోవాలి, అలాగే పర్యాటకానికి సంబంధించి ఇంకా ఏవేవి కొత్తవి ఇంట్రడ్యూస్ చేయాలన్న దానిపైన కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం తాజాగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న అంశాన్ని కూడా పూర్తిగా కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. బీచ్ షాక్స్ని అయితే ఓపెన్ చేస్తోంది. అంటే ఏదైతే బీచ్లను డెవలప్ చేసేందుకు గోవా తరహా అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఏ రకమైనటువంటి మౌలిక వసతులతో పాటు అలాగే సరదాగా ఎంజాయ్ చేయడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీచ్లలో కల్పించేందుకు పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీచ్ షాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నది. సో అక్కడ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన కూడా ఈరోజు సమీక్షా సమావేశాలు నిర్వహించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు సేవా రంగం పైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చర్చించేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రస్తుతం అభివృద్ధి వైపు దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ అనేటటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో వాటి తీరు
ఏ రకంగా ఉంది, అలాగే అందరూ అధికారులకు సంబంధించి వారికి నిర్దేశించినటువంటి లక్ష్యాలు ఎంతవరకు వాటిని అధిగమిస్తున్నారు, ఎంతవరకు వాటిని చేరుకోగలుగుతున్నారు, వాటిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇంకా ఎటువంటి ఫలితాలు అంటే మంచి ఫలితాలు రావాలంటే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలా అన్న దానిపైన కూడా ఈరోజు అందరితో కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. చాలా వరకు కూడా దీనికి హై ప్రియారిటీ అయితే ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత సమీక్ష సమావేశంలో ఏదైతే నిర్ణయాలు అయితే తీసుకున్నారో వాటికి సంబంధించి కూడా ఈరోజు రివ్యూ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి తమకు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి గ్రీవెన్స్కి వచ్చేటటువంటి ప్రజల యొక్క సమస్యలు ఏ మేరకు పరిష్కారం అయ్యాయి, ఏ అధికారులు ఏ శాఖలకు సంబంధించి ఏమాత్రం పూర్తి చేశారన్న దానికి సంబంధించినటువంటి డేటా ఇప్పటికే పూర్తిగా కూడా సిద్ధంగా ఉంది. ఇది రియల్ టైం గవర్నెన్స్ కంప్లీట్గా కూడా ప్రభుత్వం వద్ద నివేదికనైతే వచ్చింది. ఈ నేపథ్యంలో దాని ద్వారా ఈరోజు నిర్వహించబోయేటటువంటి సమీక్షా సమావేశాల్లో అయితే మంత్రులు అలాగే అధికారులకు ముఖ్యమైనటువంటి అధికారులకు కూడా ఒక దిశ నిర్దేశం చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హర్కిషన్.